నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మిథున రాశ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశ్యాధిపతి బుధుడు భాగ్యంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల బుధుడు కర్కాటక సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే జన్మంలో కుజ సంచారం చేస్తూ జన్మ కుజుడు వల్ల ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే కుజుడు అధిపతి జన్మంలో కుజుడు ఉండడం వల్ల ఈ యొక్క కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జన్మ కుజుడు వల్ల దోషప్రదం కాబట్టి వివాహ విషయంలో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో కూడా కుజుడు అనుకూలంగా లేని, ఎందుకంటే జన్మ కుజుడు వల్ల కుజు దోషం కారకుడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. సంతాన విషయంలో కూడా ఆలస్యం అవుతుంది. శుభవార్తనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే విద్యా పరంగా చూసుకున్నట్లయితే గురుడు వ్యయ సంచారం చేస్తున్నారు. వ్యయ సంచారం అంటే డబ్బుతో కూడుకున్న విద్యలే ఎక్కువగా ప్రాధాన్యంగా ఉంటుంది. వ్యయం వల్ల వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు పెడితే కానీ రాకపోవడం, ఇబ్బందులు పడటం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే చదువుకునే పిల్లలు కూడా వ్యయంతో కూడిన విద్య వస్తుంది తప్ప విద్యాపరంగా చూసుకున్నట్లయితే బాగా డబ్బు ఖర్చు పెట్టడం, ఏదైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే వాళ్ళు డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు అలాంటివి చూడవలసి వస్తుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే వ్యయంలో గురు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగ్యంలో బుధ సంచారం వల్ల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారకారకుడు బుధుడు కాబట్టి ఖచ్చితంగా బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వ్యాపార రంగంలో వీళ్ళు అనుకున్నటువంటి విజయకేతనం ఎగరవేయటము, ధనార్జన చేయటము అట్లాంటివి చేయడం జరుగుతుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే తృతీయ స్థానంలో రవి చంద్ర సంచారం చేస్తున్నారు. అర్ధాష్టమంలో శుక్ర సంచారం, కేతు సంచారం చేయడం జరుగుతుంది. అలాగే నవమ స్థానంలో శని సంచారము, దశమ స్థానంలో రాహు సంచారము చేయడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళు ఈ రాశి వారికి చెప్పవలసింది ఏమిటంటే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే తృతీయంలో భాగ్యస్థానం, తృతీయ స్థానం కూడా భాగ్యస్థానంగా చెప్పబడుతుంది, అనుకూల స్థానం. ఆ చంద్రుడు ఉండటం వల్ల వ్యవసాయంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమంలో శుక్ర సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. అట్లాగే సినీ పరిశ్రమ వారు అనుకున్నటువంటి టార్గెట్స్ అనుకున్న టైంకి సినిమాలు రిలీజ్ చేయలేకపోవటము, అలాగే వాయిదాలు పట్టడము ఇట్లాంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్ వ్యవహారంలో కూడా అర్ధాష్టమ శుక్రుడు అవడం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా స్టాక్స్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం మంచిది. లేదంటే స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టారంటే మీరు లాస్ అవ్వడము, ఇబ్బందులు పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడవలసి వస్తుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం జన్మ కుజుడు వల్ల ఇబ్బందులు వస్తాయి. వీళ్ళు అనుకున్న టార్గెట్స్ పూర్తి చేయలేకపోవటము, ఈ నెలలో ఏమైనా సరే ఈ భూమి అమ్మాలి అని అనుకున్న అమ్మలేకపోవటము, ఇబ్బందులు పట్టడము. అలాగే కొనాలు ఉండే వారికి కూడా కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ప్రతికూలంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. ఎందువల్ల అంటే జాగ్రత్త వహించలేకపోతే నష్టపోవాల్సి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ కుజుడు జన్మంలో ఉండడం వల్ల శుక్రుడు అర్ధాష్టమంలో ఉండడం వల్ల రాజకీయ నాయకులు అపవాదులు వేయవలసి వస్తుంది. చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో నిలబెట్టుకోలేకపోవడము ఇట్లాంటివన్నీ కూడా ప్రజల చేత అసమర్థత ఏర్పడటం ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులు కొంచెం ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్త వహించి మీరు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో నిలబెట్టుకోవడం, తద్వారా మా ప్రజల మన్నలు పొందడం ఇట్లాంటివన్నీ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహానుకూలత మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి కొంచెం తటస్థంగా ఉంది. అంటే అనుకూలత ప్రతికూలత రెండు కలిసే ఉన్నాయి. ఎందువల్లంటే జన్మ కుజుడు, వ్యయంలో గురు సంచారం, అర్ధాష్టమ శుక్ర సంచారం, కేతు సంచారం ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ నాలుగు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. అందువల్ల జన్మ కుజుడు కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు. సుబ్రహ్మణ్య స్వామికి
పాలతో అభిషేకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే గురుడు బలం చేకూర అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటము, శనగల దానం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అర్ధాష్టమ శుక్రుడు అంటే సినీ రంగంలో ఉండేవారు, రాజకీయ రంగంలో ఉండేవారు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క స్టాక్ మార్కెట్ స్టాక్స్ పెట్టేవారు అందరూ కూడా శుక్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి బొబ్బర్లు దానం చేయటము, అమ్మవారికి విశేషంగా ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసుకోవటము, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలాంటి విశేషాలు, ఎలాంటి లాభాలు వస్తాయి, ఎలాంటి నష్టాలు వస్తాయనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇవల్ల నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని ఈ నెల మీకు అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత.